మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తా ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్లి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో మనమంతా కూడా చదివాం. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు ఈ పోలీసులు? నిద్రపోతున్నారా? మహిళల మీద వరుస పెట్టి దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి దృష్టికి ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా. మరి ఇవన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా దృష్టి సాధించట్లేదంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్లకు వాళ్ళ విధుల మీద, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద పోలీసులకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మహిళల రక్షణలో ఏదో చేద్దాము, మహిళల రక్షణ ముఖ్యం కదా, మహిళల పట్ల మహిళల యొక్క జరుగుతున్నటువంటి దాడుల మీద మరి ఏదన్నా ఒక ఇనిషియేట్ చేద్దాము, మహిళల రక్షణ కోసం పాటుపడదామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదు. ఈ పోలీసులకు కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనం చూస్తా ఉన్నాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖకు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. 100కి పైగా కూడా అవార్డ్స్ వచ్చాయి ఏపీ పోలీసుకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఈ రోజున చూస్తే పాస్ మార్క్స్ కూడా లేవంట, 16% ఏదో అంటా ఉన్నారు. 36th ప్లేస్ లో మనం ఉన్నాము. 36th ప్లేస్ లో ఓవరాల్ గా మనం ఉన్నామంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది? ఇది డిజాస్టర్ అని. ఈ డిజాస్టర్ కారణం ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఈ డిజాస్టర్ కి కారణం మీరే. మీరు తీసుకొచ్చినటువంటి ఎజెండా రెడ్ బుక్కే దీనికి కారణం. పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చాక మీరు పోలీసులకి, పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? ఈ రెడ్ బుక్ పాలనని, ఈ రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. వాళ్ళు ఎక్కడా కూడా పోలీసులు డివేట్ కాకుండా ఈ రోజు కూడా అదే చేస్తా ఉన్నారు. ఈ రెడ్ బుక్ ఎజెండాలో భాగంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇల్లీగల్ కేసులు కట్టడము, నెరేటివ్స్, స్క్రిప్ట్స్ పోలీసులే బిల్డ్ చేయడము, అన్ని సమస్యలు పక్కకు పోయాయి. ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని, అవి ఎక్కడ జరగట్లేదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని, రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికే కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని, బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినాడు. ఇవన్నీ మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు. లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతోంది. అమరావతికి చట్టబద్ధత,
దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేస్తున్నాడు, చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్ట అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా ఆ డౌట్ వచ్చేది. ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే. దట్ డజంట్ మీన్ దాన్ని ఏదో చేస్తారని కాదు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత 20 మన ఆయన అప్పట్లో మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ మొన్నెప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు మళ్ళీ నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటీషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు, లేదా పార్లమెంట్లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా చేయమని. ఇంకా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదన ఏదైతే అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పెట్టారో దాని మేరకు చట్టం కూడా చేశాము. కాదండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నేరాలన్నీ కూడా పెరిగిపోవడానికి, ఈ నేరాలన్నీ చేయడానికి ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారడం. ప్రతి గ్రామంలో కూడా మరి వీధికి 5-6 చొప్పున ఈ బెల్ట్ షాపులు నెలకొని ఉండడం. అక్కడ గుడి లేదు, బడి లేదు, అక్కడ చిన్నారులు ఉన్నారని లేదు, భక్తులు వెళ్తున్నారని లేదు. ఇష్టం వచ్చినట్లు ఈ బెల్ట్ షాపులు నెలకొని, అది కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే చేయడం. గాంజా అసలు ఎంతగా తరలి వెళ్తుందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గాంజానా ఒరిస్సా గాంజానా అని కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా ఇన్ని భయంకరమైన సంఘటనలు జరగడానికి కారణం ఈ మద్యం, గాంజా అని చెప్పి మేము మాట్లాడుతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అఘాయిత్యాలు చేసిన ఆడపిల్ల వైపు ఎవరైనా చూస్తే వాళ్ళని నిలదీస్తాం, అదే ఆఖరి రోజు వాళ్ళకి అని చెప్పారు. అది మాటల వరకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు తాట తీస్తామన్నారు. ఎక్కడండి, ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఎవరి తాట తీశారు? ఎవరి తాట తీయలేదు సరికదా. ఈ రోజున అఘాయిత్యాలు చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిందితులు, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అనివ్వరు. మేము ఇబ్బంది పడుతున్నామని మహిళలు లేదా ఇబ్బంది పడుతున్న బాలికలు, యువతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థను ఎలా వాడుతున్నారు అంటే ఎంతసేపు కూడా వైసీపీ నాయకుల మీద, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళని ఏం చేస్తున్నారు, ఏం పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళని తిప్పండి, వాళ్ళని జైలుకి పంపండి, వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టండి. దీనికి ఈ పోలీస్ వ్యవస్థని ఈ ప్రభుత్వం వాడుతుంది. గతంలో మా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మరి దేశంలోనే మరి ఎంతో చక్కటి సేవలు అందించిందని ప్రశంసలు పొందుతూ 100కు పైగా అవార్డులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆ పోలీస్ వ్యవస్థ యొక్క
ప్లేస్ ఎక్కడుందండి? 36కి పడిపోయింది. 36 కంటే చివరి స్థానంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ యొక్క పనితీరుని బట్టి కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన ర్యాంకింగ్ అండి అది. అంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున వీళ్ళంతా కూడా మరి వాళ్ళ పాలనలో రుజువు చేయడం జరిగింది. ఎంతసేపు కూడా హోం మంత్రి అనిత గారు జగన్ అన్న జపం తప్ప ఇంకో పని లేదు ఆవిడకి. ఈ రోజున ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది యువతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రక్షణ కల్పించవలసిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నేరాలతో అట్టుడికిపోతుంది. కేవలం అమరావతి తప్ప మాకింకేమీ పట్టం అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే నేరగాళ్ళు చెలరేగిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయం ప్రభుత్వానికి అర్థం కావట్లేదా అని మేము సూటిగా అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది, ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు భయంకరంగా పెరిగిపోతూ ఉంటే కనీసం ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే ఒక మెసేజ్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒక సంఘటన, 2 సంఘటనలు కాదు, ఒక ప్రాంతంలోనో అయితే వేరే ప్రాంతంలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇళ్లలోకి వెళ్ళి ఉద్యోగుల మీద అత్యాచారాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, భయంకరంగా హింసిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నడి రోడ్డు మీద పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మహిళల మీద దాడులు చేస్తున్నట్టు వార్తలు, వీడియోలు చూస్తున్నాం. ఎక్కడ వాళ్ళ మీద అదుపు చేసే చర్యలు తీసుకోవట్లే, చంపి ఫ్రిడ్జ్లో పెడుతున్నారని చెప్పి చూస్తూ ఉన్నాం. జుగుప్సాకరంగా చంపుతున్నారు. అయినా సరే ప్రభుత్వానికి చెమగుట్టినట్లేదు, కఠినంగా వ్యవహరిస్తున్నాం అనే ఒక మెసేజ్ ఇవ్వలేకపోతా ఉంటే ఎవరి చేతకాంతనం ఇదని అడుగుతున్నాం మేము. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ లేకపోయినా కూడా ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా, అక్రమాలు జరిగిపోతున్నట్టుగా, అత్యాచారాలు జరిగిపోతున్నట్టుగా ప్రచారం చేసిన పెద్దలందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? ఎందుకు మీరెవరూ మాట్లాడడం లేదు? ఒక ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే సీఎం గారి కొడుకు లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు ఈ నేరాల మీద అని అడుగుతున్నాం మేము. ఎంతసేపు ప్రతిపక్షం మీద లేకపోతే గొంతెత్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం తప్ప అసలు నేరాలను అదుపు చేసే వ్యవస్థ అంటూ మీకుందా? స్టేట్మెంట్లు చూస్తే మాత్రం ఎస్పీల మీటింగ్లో, కలెక్టర్ల మీటింగ్లో మీరు ఇచ్చే స్టేట్మెంట్లు ఎవరిని ఉపేక్షించాం, ఎవరిని వదిలిపెట్టాం, ఇవన్నీ కేవలం ఏదో స్టేట్మెంట్స్ కోసమని పత్రికలకి, ఛానల్స్కి చెప్పడానికే పనికి వస్తున్నాయి. మేము లేస్తే మనుషులం కాదంటే ఎప్పుడు లేస్తారు అసలు? ఇంత దుర్మార్గమా? వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు నేరాలను అదుపు చేసే ఆలోచన మీకు ఉందా లేదా చెప్పండి. కనీసం ఇలాంటి చాలా దుర్మార్గమైన ఘటనల మీద కూడా మీరు కేసులు నమోదు చేయకపోతే ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా గత కొద్ది రోజుల నుంచి మహిళల మీద జరిగిన హత్యలు, అత్యాచారాల మీద, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వివిధ కేసుల్లో, వివిధ సంఘటనల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో మీరు బహిరంగంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఊరంతా ఒక దారి అయితే ఉల్లెత్తుది ఇంకో దారి అని చెప్పేసి ఏదో ఒక సామెత ఉంది, సబ్జెక్టు కరెక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే సామెతకి కరెక్ట్గా సరిపోయేటట్లుందని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు పలికితే వైఎస్ఆర్సీపీ మాత్రం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసేసింది. ఏదో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నట్లు, అమరావతి వస్తే ప్రజలకి నష్టం జరుగుతున్నట్లు వాకౌట్ చేసింది. తర్వాత ఆయన చెప్తున్న మాటలు వింటుంటే 2019, 2024 మధ్యలో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలు చెప్పారో అవన్నీ కూడా శుద్ధ అబద్ధాలని చెప్పేసి స్పష్టమైందని చెప్పేసి మనం చేస్తామని నేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ మీ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద నిలబడే దమ్ము సత్తా కానీ లేతే ఈ రాష్ట్రం పట్ల ఒక విజన్ కానీ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను 2019 ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి సూట్ కేసు పట్టుకుని వెళ్ళటమే అని చెప్పిన మాట వాస్తవా కాదా? అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సపోర్ట్ చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలతో 3 రాజధానులని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని మీదే బలంగా నిలబడ్డ విషయం వాస్తవం కదా. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 సంవత్సరాలు మనం ఎన్ని చేసినా కూడా 5 సంవత్సరాల్లో మన ఆలోచనలు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి ఆమోదించాల్సింది ప్రజలే. ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు చేత్కరిస్తమే కాదు, తిరస్కరించడమే కాదు, చేత్కరించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని చేత్కరించడమే కాకుండా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్రజల భావాన్ని అర్థం చేసుకోలేదని చెప్పేసి చెప్పినప్పుడు సరే వాళ్ళు ఏదో మదన పడుతున్నట్టున్నారులే, వైసీపీ వాళ్ళు కొద్ది బుద్ధి మార్చుకుంటున్నట్టున్నారులే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈరోజు ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. చెందిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో మంత్రులుగా అనిపించిన వాళ్ళు కానీ, శాసనసభ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ, అనేక మంది పెద్ద పెద్ద పదవులు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకున్న డబ్బాస్తోనో లేదు అధికార వాస్తోనో లేదు వాళ్ళకున్న ఇబ్బందులలో పార్టీ మారి వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో ఉన్న 2 సంవత్సరాలు కూడా మా గ్రామంలో మా జగన్మోహన్ నాయకత్వంలో మా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో గెలిచిన ఇక్కడ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఏ ఒక్కరు కూడా పదవి కాల్చబడకుండా లేదా అధికారం కాల్చబడకుండా లేదా నిధులు ఇబ్బంది వచ్చినా నిధుల కోసం ఆశపడకుండా మీరు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ గౌరవించుకోవడం. చాలా మంది పదవులు తెలిపారు. 2024 ఎన్నికలందు మంత్రులు వెళ్ళిపోయారు, మంత్రి పదవులు చేసుకుని వెళ్ళిపోయారు, శాసనసభ పదవులు చేసుకుని వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద పదవులు జగన్మోహన్ రెడ్డి తీసారు వైఎస్ఆర్ పార్టీ నుంచి. కానీ గ్రామ సర్పంచ్ గా మీకు తెలుసు నాకు ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఈ గ్రామంలో నీకు ఈ పద్ధతులు సహకరించలేదు, నీకు అధికారులు సహకరించలేదు, ఈ గ్రామంలో నీకు నిధులు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులైనా నీ ప్రజల కోసం, నీ గ్రామంలో నీ నమ్ముకున్న పార్టీ కోసం, నీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నీ జోబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప ఈ ప్రాంతంలో ఈ అధికార పార్టీ వ్యామోహం కోసమో, అధికార పార్టీ దోషం కోసమో, అధికార పార్టీ ప్రలోభన కోసమో మీరు వెళ్ళిపోలేదు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ సత్కరించే గౌరవం, మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత ఇది మా బాధ్యత, ఇది మా గౌరవం. మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే ఎందుకంటే 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉంటే మీరు కూడా అందరూ కూడా 5 సంవత్సరాలు అనేవాళ్ళు. ఎవరు 2 సంవత్సరాలు విపక్షాలు చూశారు, ప్రతిపక్షాలు చూశారు, ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడ్డా ఎక్కడా కూడా పార్టీ గెలవలేదు. మీరు ఏదైతే మీ మద్దతుతో గెలిచారు వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో, ఆ పార్టీ మద్దతుతో మీరు ఈ రోజు వరకు ఉన్నారు. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలం గాని మేము గాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, సత్యబాబు గారి నాయకత్వంలో ఇవాళ మిమ్మల్ని అందరినీ గౌరవించుకుంటున్నాం. ఇది మా బాధ్యత. కాబట్టి ఇవాళ కొత్త వారుడి కార్యక్రమాన్ని, ఎందుకంటే ప్రజాసేవకి విరమణ లేదు, ప్రజాసేవకి రిటైర్మెంట్ లేదు. ఇవాళ చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్థానిక సంస్థలు నిర్వహించిన వరకు మీరే మీ గ్రామంలో సర్పంచ్ గా చదవమని కండి, మీ గ్రామంలో మీరే కార్యక్రమాలు చేయండి. నిన్న ఎలా ఉన్నారో ఇవాళ ఎలా ఉన్నారో రేపు కూడా మీరు కొనసాగండి. మీ కార్యక్రమాలు ప్రజలతో మమేకమవ్వండి. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా, మీకు సహకారం కావాలన్నా నేను గాని ఈ వేదిక పెద్దలందరూ కూడా, మీ మండల స్థాయి పెద్దలు గాని, మీ నియోజకవర్గ స్థాయి పెద్దలు గాని
మేము కానీ ఎప్పుడు కూడా మీకు అండదండలు ఇస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. మిమ్మల్ని సత్కరించిన తర్వాత మీరేదో ప్రజాసేవ జరుపుకోవాలని కాదు. ప్రజాసేవకి ఎక్కడ రిటైర్మెంట్ లేదు. నిరంతరం ప్రజలతో కొనసాగుతూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు స్థానిక సంస్థలు పెట్టినా, ఎప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించినా, ఈ ప్రభుత్వం నిర్వహిస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కారణాల ప్రకారం ఆ దేవుడి ఆశీస్సులతో, మీ ప్రజల ఆశీస్సులతో మళ్ళా మీరందరూ కూడా ఎన్నిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను.